111 పాట పాడుతుంది. 111, 109.
పాట పాడుకుందాం. పాట సంఖ్య 84వ పాట పాడుకుందాం. Thank you.
సమయంలో ప్రభువుని ఆరాధించడం కొరకు ఒక మాటను మనం ధ్యానం చేసుకుని ప్రభువుని ఆరాధిస్తాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనము అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనము అందరం కలిసి చదువుకుందాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ప్రభువా, లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుంటూ వచ్చాం. ప్రభువా, కృప చూపించము. నీ కృప లేకపోతే ప్రభువా మేమేమి కూడా అర్థం చేసుకోలేము. నీ కృపతో అనేక సంగతులు మాకు బయలుపరుచుకున్నామని ప్రార్థిస్తున్నాం. దయదగినటువంటి తండ్రి, ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీ ఆత్మచేత అభిషేకించి వాడుకుంటున్నామని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు కూడా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభు. అర్థం చేసుకునేటటువంటి మనస్సు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే రాలేదో ప్రభు, వారు త్వరగా రాగలిగినట్లు సహాయం చేయండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము
అందరికి కూడా పరిచయమైనటువంటి భాగమే. ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనేటటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ జక్కయ్య ఎలాంటి వాడు అని అంటే సుంకపు గుత్తాదారుడు, తర్వాత ధనవంతుడైనటువంటి వాడు, తర్వాత మనం గమనిస్తే పాపి అయినటువంటి మనుషుడు అని ఈ యొక్క లేఖన భాగములో మరి చెప్పబడింది. కాబట్టి ఇలాంటి మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎరికో ప్రాంతానికి వస్తున్నాడని ఆ యొక్క వ్యక్తి తెలుసుకున్నటువంటి వాడై ఏం చేశాడంటే యేసు ఎవరో అని చూడగోరినాడు. పొట్టివాడైనందున జనులందరూ కూడా గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రాని ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి కొరకై పరిగెత్తినాడు. చూడడానికి మేడి చెట్టు ఎక్కినాడు. ఆ చోటుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కనులెత్తి ఎవరిని చూశాడు? జక్కయ్యను చూశాడు. చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. అతడు సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ ఇంట ఉండాలని ఆశపడ్డాడు. ఆశపడ్డప్పుడు జక్కయ్య కూడా తను యేసుక్రీస్తు ప్రభువారికి స్థానం ఇచ్చినాడు. చివరిగా ఇదంతా జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఏమాట అంటున్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడు. చూడండి, డేవిడ్ అన్న కొడుకులు ఉన్నారు, ఇద్దరు పక్క పక్కన ఉన్నారు. ఈ అబ్బాయి ఎవరని నేను అడుగుతాను. డేవిడ్ అన్న కొడుకు అంటాడు. అట్లా నాని వదిలేస్తా. తర్వాత ఏమంటారు? ఆ పక్కనున్నోడు కూడా ఆయన కొడుకే అని చెప్తారు. అంటే అబ్రహామునకు ఇతడు కూడా కొడుకై ఉన్నాడు లేదా కుమారుడై ఉన్నాడు అనే సంగతి ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఇప్పుడు అబ్రహామునకు కుమారుడు ఎట్లయ్యాడు? అబ్రహామునకు కుమారుడు ఎట్లయ్యాడు అంటే అక్కడ రాయబడింది, ఎందుకంటే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని రాయ. అబ్రహాము కుమారుడుగా చేయబడాలి అని అంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రక్షణ లేకుండా ఒక వ్యక్తి అబ్రహాము కుమారుడు కాలేడు అంటే, ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము కుమారుడు అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము మనం దేని గురించి మాట్లాడతాం? అబ్రహాము విషయంలో విశ్వాసమును గురించి మాట్లాడతాం. అంటే ఇతడు కూడా విశ్వాసమునకు వారసుడే అని అర్థం. దేనికి అర్థం? ఇతడు కూడా విశ్వాసమునకు వారసుడు. కుమారుడు అంటే అర్థం ఏంటి? వారసుడు అని అర్థం. ఇప్పుడు మనం అందరం ఎవరం? ఎవరైతే రక్షించబడతారో, ఎవరి జీవితంలో అయితే రక్షణ అనుభవం ఉంటుందో వారందరూ కూడా అబ్రహాము కుమారుడే అన్నట్టుగా విశ్వాసమునకు మనం వారసులమే. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంది? విశ్వాసం ఎక్కడుంది? విశ్వాసమునకు ఆరంభం ఎక్కడ అంటే, ఆ విశ్వాసము ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అంటే విశ్వాసం అంటే ఏదో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారే విశ్వాసం. అందుకే చెప్పబడింది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అని రాయబడింది. అంటే ఆయన ఎవరు అంటే విశ్వాసమునకు కర్త అయినటువంటి వాడు. విశ్వాసమునకు కర్త అయినటువంటి ఆ దేవునికి ఇప్పుడు జక్కయ్య ఎవరు అంటే వారసుడు. వారసుడు ఒకప్పుడు దేనికి వారసుడు?
పాపమునకు పాపమునకు వారసుడు. అందుకే చెప్పబడింది పాపి అయినటువంటి మనుష్యుడు అని రాయబడింది. ఒకప్పుడు జీవితం కూడా నీది నాది ఎలాంటిదంటే పాపులము. మనం పాపము జీవితముతో ఉన్నటువంటి వారం, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారం. పాపము మనల్ని ఏలుబడి చేసింది, పాపము మనల్ని వారసులుగా చేసుకుంది. పాపమునకు వారసులైతే పాపం ఏమందిస్తుంది? మరి పాపమునకు వారసులయ్యాం, వారసులమైతే పాపం మనకేమిస్తుంది? మరణం ఇస్తుంది. పాపం వలన వచ్చు జీతం మరణం, విశ్వాసం వలన వచ్చు జీతం జీవం. కాబట్టి దేవుడు మరణములకు వారసులమైనటువంటి మనలను దేనికి వారసులుగా చేశాడంటే జీవమునకు వారసులుగా చేశాడు. ఒకప్పుడు పాపములో కొద్దిమిట్టాడుతున్నటువంటి బ్రతుకులు మనవి, పాపములో జీవిస్తున్నటువంటి బ్రతుకులు మనవి. మన జీవితాల్లో విలువలేనటువంటి వారం, మన జీవితాల్లో నెమ్మది లేనటువంటి వారం, మన జీవితాల్లో అన్ని ఉన్నప్పటికీ మన జీవితంలో నెమ్మది లేకుండా ఈ లోకంలో బ్రతికినటువంటి వారము. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జక్కయ్య యొద్దకు వచ్చినట్టుగా నీ యొద్దకు నా యొద్దకు కూడా ఆయన వచ్చినాడు. ఆయన వచ్చి మన పాపములన్నిటిని కూడా ఏం చేశాడు? ఆయన క్షమించి వేసినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అందుకే ఇప్పుడు మనలను కూడా దేవుడు ఏం చేశాడంటే విశ్వాసమునకు వారసులనుగా చేశాడు. మనం ఎవరమంటే ఇప్పుడు నేనున్నాను, నేనేమని చెప్పుకోవాలా అని అంటే మా తండ్రికి వారసుని అని భౌతికంగా ఎలాగైతే చెప్తానో, ఇప్పుడు ఆత్మీయంగా కూడా నేను ఎవరికి వారసుని అని అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటి ఆ విశ్వాసమునకు కర్తకి వారసులమయ్యా. ఎంత గొప్ప సంగతి! భూమి మీద మన తల్లిదండ్రులకు ఉన్న ఆస్తి అంతా కూడా మనకే చెందుద్ది, అది మనకే అవుతుంది. కానీ పరమందు దేవుడు మనకు ఏవైతే సిద్ధపరిచాడో అవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించినటువంటి వాడు. కాబట్టి తను ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏం చేస్తున్నాడంట? సమస్తమును కూడా సమకూడి జరిగించేటటువంటి వాడు. దాని తర్వాత ఆయన కంటికి కనబడనివి, చెవికి వినబడిని, హృదయమునకు గోచరము కాని వాటిని దేవుడు మన కొరకై సిద్ధపరిచినాడు. అందుకే జక్కయ్య ఏమన్నాడంటే, ప్రభువా నేను నీకు వారసుడనై ఉండగా ఇప్పుడు భూ సంబంధమైనటువంటి ఆస్తి నాకెందుకు? అందుకే నేనేం చేస్తాను? ఒక నాస్తిలో నేను బీదలకు ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో 4 అంతలుగా. అంటే అర్థం ఏంటంటే నీ వారసత్వంలో నేను ఉండగా నాకు ఇవన్నీ ఎందుకు? ఈ భూ సంబంధమైనవి నాకు అవసరం లేదు. యేసుక్రీస్తు మనకుండగా లోకములోనిది మనకు ఏది కూడా అక్కరలేదు. కాబట్టి మన జీవితంలో దేవుడు ప్రాముఖ్యమైన వాడుగా, విశ్వాసమునకు వారసులనుగా దేవుడు మనల్ని చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. గలతీ పత్రిక 3:7. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొని. ఇప్పుడు ఎట్లయ్యాడట జక్కయ్య? అబ్రహాము కుమారుడు ఎట్లయ్యాడు? విశ్వాస సంబంధిగా, విశ్వాసమునకు వారసుడుగా, విశ్వాసమునకు మరి ఆ విశ్వాసానికి ఒక బంధము ఏర్పరచుకున్నటువంటి వాడుగా. విశ్వాసముతో ఏముందంట? ఏముంది? విశ్వాసముతో ఏం కలిగి ఉండాలి? మనం సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధము మనల్ని ఏం చేస్తుందంటే జీవమునకు నడిపిస్తుంది. విశ్వాస సంబంధులే అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారి సంబంధులే అబ్రహాము కుమార్. ఒకప్పుడు జక్కయ్య జీవితం ఎలాగుందంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు సంబంధి కాదు. కాబట్టి ఇప్పుడేమయ్యాడంటే యేసుక్రీస్తు ఆయన వైపు చూడగా, యేసుక్రీస్తు తన యొద్దకు రాగా, తన ఇంటికి రాగా, తన పాపములు క్షమించగా, రక్షణ అనుగ్రహించగా ఇప్పుడు ఏమయ్యాడంటే విశ్వాస సంబంధిగా చేయబడ్డాడు. నేను కూడా విశ్వాస సంబంధంగా చేయబడ్డాను.
మనం విశ్వాసం లేనటువంటి వారు, దేవుడు లేనటువంటి వారు, పరజనులైనటువంటి వారు. అబ్రాహాము సంబంధులుగా మనల్ని చేశాడు. అబ్రాహాము ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం? అబ్రాహాము యొక్క కాలం ఎక్కడ, మన కాలం ఎక్కడ? అబ్రాహాము యొక్క దేవుడు ఎక్కడ, మన దేవుడు ఎక్కడ? అబ్రాహాము యొక్క విశ్వాసం ఎక్కడ, మన విశ్వాసం ఎక్కడ? అక్కడికి ఇక్కడికి పొంతనుందా అని అంటే ఏమాత్రం కూడా పొంతన లేదు. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి ఆయనతో సంబంధాన్ని దేవుడు ఏం చేశాడు, మనకు ఏర్పాటు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అబ్రాహాముతో సంబంధం. అందుకే వాస్తవానికి లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూస్తే, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఆ చనిపోయినటువంటి లాజరు ఎక్కడున్నాడట? ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడట. ఎందుకు ఆనుకున్నాడు? ఆనుకోవడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి విశ్వాస సంబంధిగా చేయబడ్డాడు, అబ్రహాము కుమారుడిగా చేయబడ్డాడు. అబ్రహాముతో సంబంధం ఏర్పాటు చేయబడింది, విశ్వాసమునకు సంబంధం ఏర్పాటు చేయబడింది. నిన్ను నన్ను కూడా ప్రభు ఏం చేశాడంటే విశ్వాస సంబంధిగా ఆయన చేసినటువంటి వాడు. ఒక బంధం ఏర్పరిచాడు, విశ్వాసంతో అబ్రహాముతో బంధం ఏర్పరిచాడు. ఇప్పుడు అబ్రహాము ఎక్కడో ఏ కాలంలో ఉన్నటువంటి వాడు, ఆ చనిపోయినటువంటి ఆ బీదవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. అంటే విశ్వాసముతో ఐక్యపరచబడ్డాడు. అబ్రహాము రొమ్మునున్నాడంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? విశ్వాసములో ఐక్యపరచబడి విశ్వాస సంబంధిగా అక్కడ ఉన్నాడు. ఒక దినాన నీవు నేను కూడా ఈ లోకములో పాపములో ఒకవేళ చనిపోతే నీవు నేను విశ్వాస సంబంధిగా ఉండము, కానీ యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి రక్షించబడి ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు నీవు నేను ఆ అబ్రహాముతో సంబంధం కలిగినటువంటి వారంగా నీవు నేను ఉంటా. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే విశ్వాస సంబంధులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ బీదవాడు దేవుడితో ఉన్నాడు. ఆ బీదవాడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి వాడు. విశ్రాంతిలో ఉన్నాడు, పరదేశంలో ఉన్నాడు, నెమ్మదిలో ఉన్నాడు, శాంతిలో ఉన్నాడు. కానీ ఇంకొక ధనవంతుడు చనిపోయాడు. ఆ వ్యక్తి దేనితో సంబంధం కలిగి ఉన్నాడు? ధనవంతుడు చనిపోయి అని రాయబడి ఉంది. ధనవంతుడు చనిపోయి అని రాయబడి ఉంది. ఆ ధనవంతుడికి ఏమైనా పేరు రాశాడా? పేరు రాయలే. ఎందుకు రాయలేదు? దేవుని తెలియదా? ఆ ధనవంతుని పేరు దేవునికి తెలియదా అంటే తెలుసు. ఎందుకు రాయలేదంటే ఆ వ్యక్తి యొక్క పేరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవ గ్రంథములో లేదు కాబట్టి అక్కడ రాయలే. బీదవాడి బీద లాజరు అని రాయబడింది అక్కడ. అంటే ఆ వ్యక్తి విశ్వాస సంబంధిగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి పేరు రాయబడింది. కాబట్టి నీవు నేను కూడా ఒక దినం మన పేరు అక్కడ కనబడుతుంది. పరలోకములో ఎవరి పేరైతే కనబడుతుందో వారి విశ్వాస సంబంధులు, పరలోకములో ఎవరి పేరైతే ఉండదో వారి విశ్వాస సంబంధులు కాదు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను విశ్వాస సంబంధిగా ఏర్పరిచినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి, విశ్వాస సంబంధిని గురించినటువంటి ఒక 5 సంగతులు మనం ధ్యానం చేసి ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. రండి, గలతీ 3వ అధ్యాయం 9వ వచనం. మొదటిగా గలతీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. చూడండి, ఇక్కడ గమనిస్తే విశ్వాస సంబంధులకు దేవుడు మొదట ఇచ్చినటువంటి మరి సంగతి ఏంటంటే, మొదటి సంగతి ఏంటంటే ఏం చేస్తారట? విశ్వాస సంబంధులు విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని రాయబడింది. అంటే ఒక వ్యక్తి విశ్వాస సంబంధిగా ఉంటే అబ్రహాము ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో అదే ఆశీర్వాదంలో పాలివాడయ్యాడు. ఇప్పుడు అబ్రహాము కుమారుడే అంటే అర్థం ఏంటంటే అబ్రహామునికి ఏ ఆశీర్వాదం ఉందో జక్కయ్యకు కూడా అది ఆశీర్వాదం ఉంది. అంత గొప్ప ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. నిన్ను నన్ను అబ్రహాములో ఆశీర్వదించబడేటటువంటి అనుభవాలను తీసుకొచ్చాడు. అబ్రహాము ఏ ఆశీర్వాదం పొందాడు?
దేవుడు మనల్ని కూడా అదే ఆశీర్వాదంలోనికి నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ఆశీర్వాదం అనేటటువంటి మాటను గమనిస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి చదవండి. స్తుతింపబడును గాక పరలోక విషయములలో ఏమిచ్చాడట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకిచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎందులో ఉందంటే విశ్వాసంలో ఉంది. ఎందులో ఉంది? విశ్వాసంలో. ఇప్పుడు జక్కయ్య ఏ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును పొందుకున్నటువంటి వాడు. ఇప్పుడు ఆశీర్వాదంలో ఏముంది? 4వ వచనం, ఎట్లనగా అని రాయబడింది. అంటే ఆ ఆశీర్వాదం ఎట్లా? చదవండి. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన ఆశీర్వాదంలో ఏముందంటే ఉచితమైనటువంటి కృప. ఏముంది? ఉచితమైనటువంటి కృప. ఆ ఉచితమైనటువంటి కృప ఏం చేస్తుందంటే కృప చేతనే మనం ఏం చేయబడుతున్నాం? రక్షించబడుతున్నాం. అందుకే అన్నాడు, ఇతడును అబ్రాహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అక్కడ కృప కనపడుతుంది. రక్షణలో ఏమి దాగుందంటే దేవుని ఆశీర్వాదములో ఉన్నటువంటి కృప అక్కడ దాగుంది. దేవుడు నిన్ను నన్ను కూడా తన కృప చేత రక్షించినాడు. పాపములో, అంధకారంలో, ఈ లోకములో పతనమైపోతున్నటువంటి మన బ్రతుకులను దేవుడు అబ్రాహామును పిలిచినట్టుగా మనల్ని కూడా పిలిచి ఆశీర్వదించి ఆ ఆశీర్వాదం పరసంబంధమైనదిగా ఉంచి ఆ ఆశీర్వాదములో కృప చేత ఏం చేశాడు? రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. రండి ఇంకో మాట చూస్తాం. అక్కడే చదవండి. కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము. రెండవది ఏముందంటే దయా సంకల్పము. ఆశీర్వాదంలో ఏముంది? దయా సంకల్పం. అంటే దయా సంకల్పం అంటే దయ ఎవరి మీద చూపిస్తాం? ఎవరి మీద చూపిస్తాం దయ? ఎవరైనా బాధల్లో, కష్టాల్లో ఉంటే పాపం అని ఏం చేస్తాం? దయ చూపిస్తాం. అలాగే దేవుడు ఒక మనుషుని ఎడల దయ చూపించాడు. దయ చూపించి తన సంకల్పములోనికి నడిపించాడు. దాన్నే దయా సంకల్పం అంటారు. తన సంకల్పంలోనికి వచ్చావన్నది రుజువు ఏంటంటే నువ్వు మందిరంలో కూర్చున్నావు, ఆరాధించడానికి ఉన్నావు, ఈ మందిరంలో సజీవుడుగా ఉన్నావు, సజీవుడైనటువంటి దేవుని ఆరాధించడానికి వచ్చావు. ఇది దయాపూర్వకమైనటువంటి సంకల్పంలో ఒక భాగం. నేను నన్ను తన సంకల్పంలోనికి లేదా దయాపూర్వకమైనటువంటి సంకల్పంలోనికి దేవుడు నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. రండి, దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, మూడోది ఏంటంటే మనలను తన కుమారులుగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ జక్కయ్యకు ఏమని చెప్పబడుతుంది? ఇతడును అబ్రాహాం కుమారుడు అంటే ఏదో కాదు. యేసుక్రీస్తు ప్రభువారికి కుమారులుగా చేయబడిన వారే అబ్రాహాం. అనగా విశ్వాసమునకు వారసులు అని చెప్పా. విశ్వాసమునకు వారసులు అంటే విశ్వాసం అంటే యేసుక్రీస్తే. ఇప్పుడు యేసుక్రీస్తులకు మనం ఏం చేయబడ్డాం? యేసుక్రీస్తులో కుమారులుగా చేయబడుతుంది. ఇప్పుడు దేవుని కుమారులు. ఒకప్పుడు మన తండ్రి వేరు. మన తండ్రి ఎవరు? ఈ లోక అధికారి అయినటువంటి మీ తండ్రి యగు అపవాది అంటారు. ఒకప్పుడు అపవాదికి కుమారులం. అపవాది కుమారులలో చూడండి, నా కుమారునికి నా పోలికలే రావాలి, నా కలరే రావాలి, నా గుణాలే రావాలి, నా లక్షణాలే రావాలి, నాలో ఉన్న జీన్సే ఆ వ్యక్తిలో ఉండాలి. ఒకప్పుడు మనలో కూడా సాతాను యొక్క లక్షణాలన్నీ కూడా చక్కగా ఉట్టిపడ్డాయి. ఆ ముఖ కవలికలు చూసినప్పుడు, ఆ ప్రవర్తన చూసినప్పుడు, ఆ మాట తీరు, ఆ గుణ లక్షణాలు ఇవన్నీ చూసినప్పుడు చక్కగా ఏం కనపడుతుందంటే సాతాను యొక్క లక్షణాలే కనపడతాయి.
ఒక ఆయన అన్నాడు, ఒక బ్రదర్ని పట్టుకొని, అరే వీని ముఖంలో దయ్యం కనపడుతుందిరా అన్నాడు. ఏమన్నాడు? వీని ముఖంలో దయ్యం కనపడుతుందిరా అన్నాడు. నిజంగానే ముఖంలో దయ్యం కనపడుతుందా అంటే అర్థం ఏంటి? అలాంటి స్వభావము కనపడుతుందని అర్థం. ఒకప్పుడు నీవు నేను కూడా సాతాను స్వభావంతో బ్రతికినటువంటి వారం. వాని కుమారులం కాబట్టి అట్లా బ్రతికాం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన కుమారులుగా చేసుకోవడానికి కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, మన కొరకే స్థలం సిద్ధపరుస్తున్నాడు. తన కుమారులుగా ఆయన తన యొద్దకు తీసుకొని పోవడానికి, వారసులుగా మనల్ని తీసుకొని పోవడానికి ఆయన సిద్ధమైనటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు కుమారులముగా చేయబడినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. చదవండి మరలా మాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మధ్య భాగంలో, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. చూడండి, ఇక్కడ గమనిస్తే ఆ ఆశీర్వాదంలో ఏముందంటే పరిశుద్ధత, తర్వాత నిర్దోషత్వము. దేవుడు మనలో అది కోరుతుంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధుడిగా నిర్దోషుడిగా లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఎవరు కనపడుతున్నారు? ఎవరు కనపడుతున్నారు? జక్కయ్య కనపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? పరిశుద్ధుడుగా నిర్దోషిగా జక్కయ్య కనపడుతున్నాడు. అక్కడ ఎందుకు కనపడుతున్నాడంటే అబ్రాహాము కుమారుడుగా చేయబడ్డాడు, ఆశీర్వాదంలోనికి వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. నిన్ను నన్ను కూడా ప్రభు పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి దానిని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. మొట్టమొదటిగా విశ్వాస సంబంధులముగా మనం చేయబడుతూ వచ్చాం. విశ్వాస సంబంధులముగా ఆశీర్వాదములోనికి వచ్చినటువంటి వారు, ఆశీర్వాదంలోనికి వచ్చినటువంటి మనము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నటువంటి వారంగా ఉన్నాం. దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. రెండవ సంగతి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. గలతీ 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని రాయబడింది. అంటే విశ్వాస మూలముగా అనేదానికంటే విశ్వాస సంబంధిగా జీవించును అని చెప్పడం మంచి మాట. అది ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, అబ్రాహాము కుమారుడిగా చేయబడిన తర్వాత తన జీవితము ఇక ఎలా ఉంటుందంటే విశ్వాసిగానే జీవిస్తాడు. ఇక ఎట్లా జీవిస్తాడు? విశ్వాస సంబంధిగానే జీవిస్తాడు. ఒకప్పటి జీవితం ఎలాగుంది? అవిశ్వాసపు జీవితం. అందుకే పౌలు అంటాడు, నేను ఎలాంటి వాడను? మునపు ఎలాంటి వాడను? దూషకుడను, హింసకుడను, హానికరుడను, సంఘమును హింసించినటువంటి వాడను. అయితే దేవుని కృపను బట్టి ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయబడ్డాడంటే దేవుని యొక్క సేవలోనికి పిలువబడినటువంటి వాడు, విశ్వాస సంబంధిగా చేయబడినటువంటి వాడు. నీవు నేను కూడా ఒకప్పుడు ఎలాగున్నామంటే పౌలు జీవితం వలె పాతవన్నీ కూడా మనం చూసుకుంటే, ఒకవేళ మనం చేసిన పాపాలకు మనం దొరికితే ఊరంతా ముఖం మీద ఉమ్మి వేసినా తక్కువే. అలాంటి బ్రతుకులు మనవి. కానీ దేవుడు ఏం చేశాడంటే అవన్నీ కూడా కడిగి వేశాడు. పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. జక్కయ్య జీవితంలో పాతవి ఏమయ్యాయి? గతించిపోయాయి. పాపి అయిన మనుషుడు, ధనవంతుడైనటువంటి మనుషుడు, అనేకులని మోసపూరితంగా అక్రమముగా అన్యాయముగా అనేక వాటిని దోచుకున్నటువంటి వాడు, ఇవన్నీ పోయినాయి. యేసుక్రీస్తు ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చాడో వచ్చిన వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు. ఇప్పుడు అబ్రాహాము కుమారుడు అనగానే తన జీవితము ఇప్పుడు విశ్వాస జీవితంలోనికి మార్చబడింది. అవిశ్వాస జీవితంలో నుండి విశ్వాస జీవితంలోనికి మార్చబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం.
కాబట్టి దేవుని బిడ్డలంగా నిన్ను నన్ను కూడా ఇప్పుడు బ్రతికే బ్రతుకు ఏ బ్రతుకు అంటే విశ్వాసపు బ్రతుకు. ఒక విశ్వాసిగా జీవించేటటువంటి బ్రతుకు, విశ్వాసిగా జీవించేటటువంటి బ్రతుకు. కాబట్టి మన జీవితంలో ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నామంటే విశ్వాసిగా మనం బ్రతుకుతున్నాం, విశ్వాసిగా బ్రతుకుతున్నాం. పౌలు అంటాడు గలతీ పత్రిక 2వ అధ్యాయం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడను నేను కాను. అంటే అర్థం ఏంటి? ఇక జీవించువాడను నేను కాను అంటే నేను అనే మాట ఏం చూపిస్తుంది అంటే పాత జీవితాన్ని చూపిస్తుంది. నేను కాను అనేటటువంటి మాట జక్కయ్యలో ఉన్నటువంటి పాత జీవితాన్ని చూపిస్తుంది, మన జీవితంలో ఉన్నటువంటి పాత జీవితాన్ని చూపిస్తుంది, పౌలులో ఉన్నటువంటి పాత జీవితాన్ని చూపిస్తుంది. నేను కాదు, చదవక్క. క్రీస్తే నాయందు, క్రీస్తే అనే దానికంటే విశ్వాసమే నాయందు. ఇప్పుడు విశ్వాసిగానే నేను జీవిస్తున్నాను. విశ్వాస సంబంధిగా చేయబడినటువంటి మన జీవితంలో మనము విశ్వాస జీవితం ఇప్పుడు మనకు ఆరంభించబడింది. ప్రభువా, ఒకప్పుడు అవిశ్వాసిగా బ్రతికితిని, జక్కయ్య వలె నా జీవితంలో కూడా ఒక విశ్వాస సంబంధిగా చేసి విశ్వాసిగా బ్రతికేటటువంటి ఆధిక్యత నీవు నాకు ఇచ్చినావు, అందును బట్టి నీకు వందనాలు ప్రభువా అని మనం ప్రభుని ఆరాధించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. రండి ఇంకో మాట చూసుకుందాం. లూకాసు వార్త క్షమించండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. విశ్వాసమునందు మీరందరూ దేవుని కుమారులుగా చేయబడ్డారు. కాబట్టి మొదటగా జక్కయ్య విశ్వాస సంబంధిగా ఆశీర్వదించబడ్డాడు, రెండవదిగా విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాడు, మూడవదిగా విశ్వాసం వలన జీవిస్తున్నాడు, మూడవది విశ్వాసములో కుమారుడుగా చేయబడ్డాడు. ఇప్పుడు కుమారులైతే బైబిల్ చెప్తుంది మీరు వారసులు అని చెప్తుంది. గలతీ పత్రిక తీయండి మరలా, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి దేవుడు మన హృదయంలోనికి పంపెను గనక కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడవైతే దేవుని ద్వారా నువ్వు ఎవరివే? వారసుడవు. నువ్వు వారసుడుగా చేయబడ్డావు. కుమారుడవైతే దేవుని ద్వారా నీవు వారసుడైనటువంటి వాడు. దేనికి వారసులము? వాగ్దానానికి వారసులం, దాని తర్వాత నీతికి వారసులం, దేవుని రాజ్యానికి వారసులం, ఆశీర్వాదమునకు వారసులం. అనేక రకాలైనటువంటి వారసత్వాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మనల్ని దేవుడు ఏం చేశాడంటే వారసులుగా చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో మనము కుమారులముగా వారసులముగా చేయబడినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. రండి లూకాసు వార్త 19:9. లూకాసు వార్త 19:9. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? అబ్రహాము కుమారుడుగా చేయబడ్డాడు గనక ఒక విశ్వాస సంబంధిగా బ్రతికినప్పుడు ఆ వ్యక్తి రక్షణ పొందుకునేటటువంటి వాడుగా ఉంటాడు, రక్షణ అనుభవంలోనికి వస్తాడు. రక్షణ లేకుండా ప్రభుని చూడలేడు. కాబట్టి రక్షణ అనుభవంలోనికి వచ్చిన ద్వారా విశ్వాస సంబంధిగా చేయబడు. ఒక విశ్వాస సంబంధిగా చేయబడినటువంటి వాడు రక్షణ అనుభవంలో ఉంటాడు.
అందుకే మనం నిన్న చూసుకుంటూ వచ్చాం, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. విశ్వాసము ద్వారా రక్షణ అనుభవం. దేవుని బిడ్డలంగా అలాంటి అనుభవాలను తీసుకొచ్చాడు. మళ్ళీ ఇంకొక మాట చూసుకొని ముగిస్తాం. చూడండి, గలతీ 3:24 గలతీ 3:24. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. చూడండి, విశ్వాస మూలమున మనం ఏం చేస్తున్నామట? ఏం చేయబడుతున్నాం? నీతిమంతులముగా చేయబడుతున్నాం. దేవుడు నీతిమంతులుగా చేశాడు. బైబిల్ గ్రంథంలో అనేకులు నీతిమంతులుగా చేయబడడానికి కారణం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడుట ద్వారా నీవు నేను విశ్వాసము ద్వారా నీతిమంతులంగా చేయబడ్డా. ఇప్పుడు జక్కయ్య నీతిమంతుడుగా చేయబడినటువంటి వాడు. జక్కయ్య జీవితంలో ఆశీర్వదించబడ్డాడు. రెండవదిగా విశ్వాసం ద్వారా జీవించేటటువంటి వాడు. మూడవదిగా నీతిమంతుడిగా చేయబడినటువంటి వాడు. నాలుగవదిగా కుమారుడిగా చేయబడ్డాడు. ఐదవదిగా రక్షణ అనుభవంలోనికి వచ్చినటువంటి వాడు. నన్ను కూడా ఇలాంటి అనుభవంలోకి తీసుకొచ్చాడు. జక్కయ్య మాత్రమే విశ్వాసమునకు వారసుడు కాదు, నీవు నేను కూడా విశ్వాసమునకు వారసులుగా అబ్రహాము కుమారులముగా చేయబడుతూ వచ్చాం. చూడండి, వాస్తవానికి అబ్రహాము యొక్క కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఎట్లా పుట్టాడు? వాగ్దానము ద్వారా పుట్టినటువంటి. ఇప్పుడు నీవు నేను కూడా ఎలా పుట్టాం? ఒక వ్యక్తి ఉన్నాడు, నికోదేము అనేటటువంటి వ్యక్తి. నువ్వు మరలా జన్మించాలయ్యా అన్నాడు. ముసలోడు ఎట్లా జన్మిస్తాడు మరలా తల్లి గర్భములో? అర్థం కాలేదు ఆయన. ఏమన్నాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే అది పరలోక రాజ్యంలో చేర్చబడడానికి అధికారం ఉంటుంది, అప్పుడే వారసుడైతాడు అనే సంగతి చెప్పాడు. ఓహో, నేను ముసలితనంలో కూడా వారసుని కావచ్చా అంటే కావచ్చు. ఎట్లా కావాలా? ఆత్మ మూలముగా నీటి మూలముగా దేవుని వాక్యము దేవుని ఆత్మ ద్వారా నీతిమంతులంగా చేయబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి రావడం ద్వారా, దేవుని మాట ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ జక్కయ్య జీవితంలో ఒక కార్యం జరిగింది. ఇప్పుడు వారసుడైపోయాడు, కుమారుడైపోయాడు. నీవు నేను కూడా అలాంటి అనుభవంలోనికి వచ్చినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రభువా, నన్ను కూడా అబ్రహాము కుమారునిగా చేశావు. స్తోత్రాలు. అబ్రహాము కుమారునిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంటో నాకు చూపించావు. అబ్రహాము కుమారుడిగా చేయబడటం ద్వారా నాకు ఎన్ని మేలులు ఉన్నాయో చూపించావు. వాటన్నిటిని బట్టి నేను ఆరాధిస్తున్నానని ఒక్క మాట చేత ప్రభువుని మనం ఆరాధిస్తాం.